హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎంతవరకు చూడండి. వీడియోకు తప్పకుండా ఒక 50 లైక్స్ అయితే కోరడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మనకి ఈరోజు ఇలాంటి ఉద్యోగం అనేది మళ్ళీ రాదనమాట. ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదే సువర్ణ అవకాశం అనమాట. సో నెలకి జీతం వచ్చేసరికి 88,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఎగ్జామ్ అనేది ఏం లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మీకు కాల్ అనేది అంటే ఇంటర్వ్యూ చేసి అనేది మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీజు కూడా ఏం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో దానికన్నా ముందు మన ఛానల్ని తప్పకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, 100 పోస్టులు అయితే ఉన్నాయి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ UIIC రిక్రూట్మెంట్ 2023 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మాత్రమే మనకి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ UIIC ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను చదవండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారికంగా నోటిఫికేషన్ను చదవండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొత్తం అందరూ కూడా సెప్టెంబర్ 14వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. వివరణాత్మక అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ కింద ఇవ్వబడిందనమాట. సో పూర్తి డీటెయిల్స్ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మీకు కనబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో మనం పైకి స్క్రోల్ చేసుకొని వెళ్దామన్నమాట. సంస్థ వచ్చేసరికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ UIIC అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకుంటే ఉపాధి రకం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. సో మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసరికి మనకి 100 పోస్టులు అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి చెన్నైలో చేయవలసి ఉంటుంది. సో మీరు ఆఫ్టర్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత మన యొక్క లొకేషన్కి అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. స్కేల్ 1 స్పెషలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అధికారిక వెబ్సైట్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ మీరు అప్లై ఆన్లైన్ లింక్ అని ఉంటుంది. సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి 9వ నెల 14వ తారీఖు వరకు మాత్రమే ఉందన్నమాట. 2023 అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే UIIC ఖాళీ వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ న్యాయ నిపుణులు అంటే మీకు ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు. సో అవి మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఖాళీల వివరాలు వచ్చేసరికి జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ అనేసి ఇవ్వడం జరిగింది కదా. లీగల్ స్పెషలిస్ట్స్కి అన్నమాట 25 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ స్పెషలిస్ట్స్కి 24 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. కంపెనీ స్పెషలిస్ట్స్కి అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే యాక్టిట్యూరీస్కి అయితే 3 పోస్టులు, అలాగే డాక్టర్స్కి అయితే 20 పోస్టులు ఉన్నాయి. ఇంజనీర్స్కి అయితే మనకి 22 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అగ్రికల్చర్ స్పెషలిస్ట్కి అయితే మనకి 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మొత్తం అన్నీ కలిపి కూడా మీకు 100 పోస్టులు అయితే మీకు రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీకు క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద యాజ్ పర్ UIIC ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు UIIC ఆఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఆ యూనివర్సిటీ బోర్డు నుండి మీరైతే పాస్ అయితే సరిపోతుంది అనమాట. కేవలం మీరు డిగ్రీ చేసి ఉంటే బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ కానీ లేదా BBA కానీ లేదా MCOM కానీ, నెక్స్ట్ మీరు CA చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన జాబ్ కేటగిరీ ఉంది కదా, సో దానికి
సంబంధించిన ఏ రోల్ చేసినా కూడా, అంటే ఎనీ స్ట్రీమ్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బీటెక్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అదొక్కటి చూసుకుంటే మీరు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అనేది ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి మీకు 30 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుంది. అలాగే యూఐఐసి పే స్కేల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి పర్ మంత్ 88,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు సెలక్షన్ ప్రాసెసింగ్ అండి. సెలక్షన్ ప్రాసెసింగ్ చూసుకుంటే మనకి కేవలం ఎగ్జామ్ అనేది లేకుండా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. హౌ టు అప్లై, సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒఫీషియల్ వెబ్సైట్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి అనేది వెళ్తుందన్నమాట. ఈ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ మీరు కరెక్ట్గా యూస్ చేసి, అంటే ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా క్లిక్ ఆన్ ద యూఐఐసి నోటిఫికేషన్ అండ్ రిఫర్ టు ఆల్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. అవి మీరు క్లియర్గా చదవాలన్నమాట. ఓకేనా. సో మళ్ళీ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద గివెన్ లింక్ బిలో. సో మీకు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఫోటోకాపీస్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ రెఫర్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. మీకు అడ్రస్ కూడా మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఆఫీషియల్ నోటిఫికేషన్లో. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నారంటే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో దానికైతే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేయాలనుకుంటున్నారో, లైక్ 10th, ఆధారు, ఇంటరు, డిగ్రీ, ఇటువంటి కేటగిరీకి సంబంధించినవి అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ చేయండి ఎక్కువగా. ఓకేనా. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఎన్క్లోజర్ దేర్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, CV అండ్ ID ప్రూఫ్ ఇఫ్ రిక్వైర్డ్ మెన్షన్డ్ ఇన్ ఆఫీషియల్ నోటిఫికేషన్. ఇంకేమైనా మెన్షన్ చేస్తే ఆఫీషియల్ నోటిఫికేషన్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మీరైతే తప్పకుండా మీరు ఫోటో కాపీస్ అంటే మీ యొక్క ఫొటోస్, అలాగే CV అంటే రెజ్యూమ్, ID ప్రూఫ్ అంటే లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్సు, ఇటువంటివి ఏవైనా కూడా మీరు అటాచ్ చేసి పంపాలన్నమాట వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆర్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో ఏవైతే ఇన్కంప్లీట్ అయ్యే అప్లికేషన్స్ ఉంటాయో అవైతే రిసీవ్ అవ్వకపోతే, అంటే డ్యూ డేట్ కన్నా ముందు రిసీవ్ అవ్వకపోతే ఇంకా వాటిని కన్సిడర్ చేయరు అనమాట. ఓకేనా. సో ముందే మీరు చెక్ చేసుకొని త్వరగా అప్లై చేయాలి. సో స్పీడ్ పోస్ట్ అయితే మీకు ఇక్కడ ఇచ్చిన డేట్ కన్నా ముందే మీకు 4 days ముందే వెళ్తుంది అనమాట వాళ్ళకి. ఓకేనా. సో అదొకటి చెక్ చేసుకోండి. యూఐఐసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ది 8/2024తో స్టార్ట్ అయింది. సో ఎండ్ డేట్ వచ్చేసరికి 9/14తో క్లోజ్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.